హాయ్ హలో నమస్తే. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఒక స్టోరీ చెప్పాలనుకున్నా. ఈ మధ్య జరుగుతున్న కొన్ని ఇష్యూస్ చూసినప్పుడు చాలా మనసుకి బాధ అనిపిస్తుందండి. నేను అందరి కష్టాలు తీర్చలేకపోవచ్చు, బట్ ఒక మంచి మాట చెప్పాలనిపించింది. లక్కీగా సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే నాకు బుక్ పంపించారో అందులో ఒక స్టోరీ బాగా కనెక్ట్ అయింది ఈ సిచ్యువేషన్కి. సో దాన్ని ఇవాళ షేర్ చేసుకుంటున్నా. ఖచ్చితంగా ఈ స్టోరీ షేర్ చేయాలండి, ఎందుకంటే ఇది చాలా మందికి వెళ్ళాలి మెసేజ్. చలో లెట్ స్టార్ట్ ద స్టోరీ. అనగనగా ఒక ఊళ్ళో ఒక స్వామీజీ ఉంటారు. ఆయన ఒక ఫిలసాఫికల్ గురువు అనమాట. లైక్ అందరికీ అన్నీ చెప్తూ, కొంచెం జనాల్ని మోటివేట్ చేస్తూ, మంచి చెడు చెప్తూ, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా మనం కష్టాల నుంచి ఎదురుదాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ తిరుగుతూ ఉంటారనమాట ఊరూరు. సరే, ఒకసారి ఆయన ఒక ఊళ్ళో ఉన్నప్పుడు ఆయన శిష్యులు గబగబ ఒక అతన్ని తీసుకొని వస్తారనమాట. అతను మొత్తం తడిసిపోయి ఉంటాడు. అంటే క్లియర్గా చూస్తే అర్థమవుతుంది అతను నదిలో దూకాడు అని చెప్పి. వాళ్ళు తీసుకొచ్చి, స్వామి ఇతను నదిలో కనిపించాడు, మేము స్నానం చేస్తుంటే మేము తీసుకొచ్చాం, రక్షించి తీసుకొచ్చాం అంటే మొత్తానికి అంతా ఇది చేసిన తర్వాత అతనికి స్పృహ వస్తుందనమాట. స్పృహ వస్తే నాయనా నదిలో పడిపోయావేంటి అంటే, నేను పడిపోలే స్వామి అని అతను పాపం బాగా ఏడుస్తూ, నేను కావాలనే నేను చనిపోవాలనుకునే దూకేశాను, ఇది చాలా కష్టాలు ఎక్కువైపోయాయి స్వామి, నా వల్ల అవ్వట్లేదు, కనీసం నా భార్య బిడ్డల్ని పోషించుకోలేని దారుణమైన పరిస్థితిలో ఉన్నాను, ఇంకా బతకడం వేస్ట్ అనిపించింది అని చెప్పంటే, స్వామికి ఆయనకు అర్థమవుతుంది అనమాట గురువుగారికి. సరేలే కానీ బాగా నీరసించిపోయి ఉన్నావు, ఇదిగో ఈ సీతాఫలం తిను అని చెప్పి ఒక మంచి మగ్గిన సీతాఫలం ఇస్తాడనమాట గురువుగారు. ఇవ్వంగానే అతను బాగా ఆకలి మీద ఉంటాడు, ఆవురవరమని గబగబ తినేస్తూ ఉంటాడు. తినేసిన తర్వాత చాలా చాలా బాగుంది స్వామీజీ, థ్యాంక్ యూ అంటే, అవును ఎందుకు ఆ గింజలు ఎందుకు పడేసావు అంటే, అదేంటి స్వామి, గింజలు తింటున్నప్పుడు గింజలు అడ్డొస్తే పడేస్తాం కదా అంటే, మరి అంత బాగుందన్నావు కదా, స్వీట్గా ఉందన్నావు కదా అంటే, స్వీట్గానే ఉంది కానీ అట్లానే గింజలు తినేస్తామా, గింజలు పడేయాలి కదా, అడ్డుగా వస్తున్నప్పుడు ఆ స్వీట్ తింటున్నప్పుడు అడ్డుగా వచ్చాయి, మరి గింజలు పడేస్తా అంటే, అప్పుడు స్వామీజీ అంటారనమాట, నువ్వు మరి జీవితంలో కష్టాలు ఎదురయ్యాయని చెప్పి ఆ జీవితాన్నే ఎండ్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు? ఎట్లయితే సీతాఫలంలో తీయటి గుజ్జు తింటుంటే అడ్డొచ్చిన గింజల్ని ఎట్లయితే పడేసి మిగిలిన గుజ్జంతా ఎంజాయ్ చేస్తామో, అలానే లైఫ్ కూడా ఒక కష్టం వచ్చిందనో, లేకపోతే ఏదో ఒక ఇబ్బందుల్లో కూరుకుపోయామనో, ఇందులోంచి బయట పడలేకపోతున్నామనో, దేవుడు నీకు ఇచ్చిన ఆ మంచి జీవితాన్నే త్యాగం చేసి, లేకపోతే దాన్నే ఖతం చేయాల్సిన సిచ్యుయేషన్కి ఎందుకు వస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అంటారు. చాలా చక్కటి స్టోరీ అండి, చాలా రిలేటబుల్ స్టోరీ. ఇవాళ రేపు జరుగుతున్న సూసైడ్స్ అవి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. పిల్లల్ని చంపేస్తున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, కొంతమంది చాలా సిల్లీ రీజన్స్కి వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకుంటారు. అగైన్ ఐ అపాలజైజ్ ఫర్ టెలింగ్ దిస్. ఎవరికి వాళ్ళకి, చూసే వాళ్ళకి సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఎవరికి వాళ్ళకి వచ్చిన కష్టం పెద్దదిగానే అనిపించవచ్చు. బట్ దట్ డజంట్ మీన్ చావే పరిష్కారం అనేది కాదు. ఖచ్చితంగా వే అవుట్ ఉంటుంది. అండ్ నేను బలంగా నమ్మేది ఏంటంటే, దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో మనల్ని భూమి మీదకి పంపిస్తారు. ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయగలుగుతామండి లైఫ్లో. ఆ హోప్ని ఎప్పుడు వదిలిపెట్టద్దు. అండ్ కష్టాలు వచ్చినప్పుడు చెప్పాను కదా, సీతాఫలంలో గింజని పడేసినట్లుగా ఆ కష్టాలు, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పోతుంది అది. అంతవరకు కొంచెం పేషెన్స్తో ఉండి ఎట్లయినా సరే మిమ్మల్ని మీరు, మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. బికాస్ దిస్ ఇస్ అ వెరీ ప్రెషియస్ లైఫ్. దీన్ని ఖచ్చితంగా బ్రతకడం కోసం బ్రతకండి. చాలా బాగా అనిపించింది నాకు ఈ స్టోరీ, ఖచ్చితంగా చెప్పాలనిపించింది. మీరు కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే, మీరు ఇబ్బందులు తీర్చకపోయినా కనీసం వారితో మాట కలిపి వాళ్ళ మనసులో ఉన్న బాధని మీరు షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా హల్కా అవుతారు. ఎప్పుడైతే మన కష్టాలు, మన ఇబ్బందులు అవతల వాళ్ళతో మాట్లాడి మాటల ద్వారా చెప్తామో, లేదా కన్నీటి ద్వారా అది బయటకు వస్తుందో, చాలా వరకు వాళ్ళు సెటిల్ డౌన్ అయిపోతారు. సో ట్రై టు బీ దట్ షోల్డర్. అండ్ ఎస్, ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చకపోయినా షేర్ చేయండి, ఎందుకంటే ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.